హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో కమ్మనైన రుచితో పల్లి కారపొడిని ఎలా చేయాలో చూపిస్తాను. ఎలాంటి కూరలు లేనప్పుడు ఇలా కారపొడిని చేసుకొని వేడి అన్నంలోకి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే 1-4 ముద్దలు ఎక్కువగానే తినేస్తారు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోకి 2 కప్పులు పల్లీలను వేసుకొని ఫ్లేమ్ను లోలోనే ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. గింజ లోపల వరకు వేగేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు మరీ అలానే ఎక్కువగా వేయకూడదు, అలానే అసలు వేయకుండా ఉండకూడదు. ఇలా పైన పొట్టు సపరేట్ అయ్యేంత వరకు వేయించుకొని ఫ్లేమ్ ఆపేసి ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మరలా స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా 1 కప్పు కరివేపాకును శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని తీసుకోవాలి. ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఈ కరివేపాకును పొడి పొడిలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఏ కారపొడిని చేసుకున్నా కూడా ఇలా కొంచెం కరివేపాకు వేసుకొని చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కరివేపాకు ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలను 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆపేసి వీటిని కంప్లీట్గా చల్లారనిచ్చి వీటిని ఇలా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటిని చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలి. వేడి మీద మిక్సీ పట్టామంటే కారపొడి ముద్దగా అవుతుంది. మనం పల్లీలను 2 కప్పులు తీసుకున్నాం కదా, కారపొడిని 1/2 కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇలా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా అంతా బాగా కలుపుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి. మరి ఫైన్ పౌడర్లా కాకుండా ఇలా చూపించిన విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదే స్టేజ్లో మీకు ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే చెక్ చేసుకొని కొంచెం వేసుకోవచ్చు. ఇలా 2 వెల్లుల్లి గడ్డలను తీసుకొని పాయలుగా ఒలుచుకొని వీటిపైన ఉన్న పొట్టును మొత్తం తీసివేయకుండా ఇలా కొంచెం ఉంచి మరలా మూత ఉంచేసి ఇక్కడ చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న కారపొడిని మరలా అదే ప్యాన్లోకి వేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కారపొడి కొంచెం హీట్ ఎక్కుతుంది కదా, ఇలా అటు ఇటు కలుపుకున్నామంటే హీట్ చల్లారిపోతుంది. ఇలా చల్లారిన తర్వాత ఈ కారపొడిని ఒక 8 కంటైనర్లోకి తీసుకొని 1 or 2 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. వేడి అన్నంలోకి కారపొడిని వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే 1-4 ముద్దలు ఎక్కువగానే తినేస్తారు. రైస్లోకే కాదు, మార్నింగ్ టైము టిఫిన్స్లోకి మనం చట్నీ చేసే టైం లేనప్పుడు ఇలా కారపొడిని వేసుకొని తినవచ్చు. ఇడ్లీ, దోశ, ఉప్మా లాంటి వాటిలోకి చేసుకొని తినవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంక లేట్ చేయకుండా మీరు కూడా ఈ కారపొడిని ఇలా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.